నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. రాష్ట్రంలో తాగునీళ్ళ సమస్య లేదు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవు, కరెంటు సమస్య లేదు అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరి మేము ఒక ప్రతిపాదన మీ ముందు పెడతా ఉన్నాం. మిషన్ భగీరథ నీళ్ళతోటి నీళ్లు తాగినటువంటి గ్రామస్తులు, రాష్ట్ర ప్రజలంతా కూడా ఇప్పుడు నీళ్ళ కోసం వాస్తవంగా గోసపడతా ఉన్నారు. రోజు మనం చూస్తూనే ఉన్నాం, ఏదో ఒక గ్రామంలో నీళ్ల బిందెలు పట్టుకొని ధర్నాలు చేసుడు, లేకపోతే ఏడికి పడితే ఆడికి పోయి తాగుడు. మరొక ఉదాహరణ ఇక్కడ కనపడతా ఉన్నది. చూడండి, సమస్య లేవని చెప్తున్నారు కదా, సమస్య లేవని చెప్తున్నారు కాబట్టి సమస్య లేవని చెప్పే వాళ్ళకి ఇగో ఇక్కడ మేము చూపిస్తా ఉన్నాం. కేసీఆర్ హయాంలో నల్లా నీళ్లు తాగింది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ గ్రామం సరసన్నపల్లి. ఇప్పుడా ఊరు తాగునీటికి తంట్లాలాడుతున్నది. కిలోమీటర్ల దూరంలో ఉన్న మడుగులోని బురద నీటితో గ్రామస్తులు గొంతు తడుపుకుంటున్నారు. చూడండి, మహబూబాబాద్ జిల్లాలో వీళ్ళంతా కూడా మిషన్ భగీరథతోటి పోయిన సంవత్సరం దాకా నీళ్లు తాగిర్రు. ఇవాళ వచ్చి బురద మడుగుల నీళ్లు ఇగో ఆడాయన బకెట్లలో పోతా ఉన్నాడు. మరి ఇది కాదా? ఇదే వేరే రాష్ట్రమా? వేరే రాష్ట్రమా అండి? ఇగో మిషన్ మడుగు నీళ్లు, అప్పుడేమో మిషన్ భగీరథ నీళ్లు, ఇప్పుడు మడుగు నీళ్లు అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ కనపడుతుంది. ఇక ఉప్పల్ స్టేడియంలో కరెంటు కోత, కార్పొరేట్ బాక్సులు గంటకు పైగా అంతరాయం. ఉప్పల్ల కరెంటు పోతుంది. నిన్న ఉప్పల్ల మ్యాచ్ జరిగింది, సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితమైన పోరు జరిగితే ఇగో ఆడ ఒక గంట సేపు కరెంటు పోయింది. అంటే తెలంగాణ రాష్ట్రం వైపు దేశాల నుంచి వచ్చినటువంటి ప్లేయర్స్ అంతా కూడా తెలంగాణ రైట్స్ చూస్తారు. ఇక మరి చూడండి, ఈసీ అనుమతించిన పరిహారానికి నో. ఈసీ అనుమతి ఇచ్చింది, అయినా పరిహారం లేదు. పంట పరిహారం అందించిన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీకి 10 రోజుల క్రితమే అనుమతి, అయినా స్పందించిన కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇవ్వాల్సింది 15 కోట్లు, అవి కూడా లేవు అనుకుంటా విమర్శలు. రైతులకి పంట నష్టపోయారు కదా కొంతమంది రైతులు, వాళ్ళకి ఎకరానికి 5,000 10,000 ఇస్తారని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఏం చెప్పింది? ఎలక్షన్ కోడ్ ఉన్నది, అనుమతి ఇవ్వట్లేదు, ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వట్లేదు, లేకపోతే అనుమతి ఇస్తే వెంటనే వేసి పారేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఓకే అని చెప్పినా కూడా ఇవ్వట్లే. 10 రోజుల క్రితమే అనుమతి చేస్తే 15 కోట్లు లేవండి. 15 కోట్లు మొదనే కదా ట్యాక్స్ పేరుతోటి ఈసారి ఇంకొక 2,000 కోట్లు పెరిగిందని చెప్పి చూపించారు లెక్కలు. మరి గా పైసలన్నీ ఏడబోతున్నాయి. ఇగో 15 కోట్లు ఇచ్చేదానికి లేదు, ఏడ నీళ్ళు ఇచ్చేదానికి లేదు, ఉప్పల్ స్టేడియంలో కరెంటు కోతున్నది. మరి ఇవన్నీ నిజాలు కదా అక్కడ ఉన్నాయి. ఇవన్నీ నిజాలైనా కానీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు పట్టించట్లేదు? దయచేసి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయమని మనం అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రజల తరపున మనం అడుగుతా ఉన్నాం. కానీ ఏదో కావాలని చెప్పేసి బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు, బట్టగాల్సి మేదేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి కావాలని చెప్పి నిందించాల్సి ఉంటుంది. మిమ్మల్ని అన్ని గ్యారెంటీలు ఎవడని అడిగిండా? అన్ని గ్యారెంటీలు మిమ్మల్ని ఎవరు అడగలే. ఆ గ్యారెంటీలు ఇవ్వకపోయినా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. కొంత నియంత పాలన, కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది, రైట్. ఆ మూమెంట్లో గాలి మొత్తం కాంగ్రెస్ గాలి వీసింది రాష్ట్రం అంతటా. అయినా మీరే అధికారంలోకి వచ్చేటోళ్ళు ఓ పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తిరి, ఇవాళేమో అంత ఆగమాగం అవుతా ఉన్నారు. ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నిస్తాయి, వాళ్ళ బాధ ఏదైతే ఉందో ఆ బాధ చెప్తారు. ఇగో ఈ రకమైనటువంటి నీళ్ల కోసం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, నీళ్ల కోసం వాస్తవంగా ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏం లేదని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. లేకపోతే 50 కోట్లు 100 కోట్లు పెట్టి మరి నీళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏడ చేయాలి? హైదరాబాద్ పట్టణ వాసులకి ఏడికెళ్ళి నీళ్ళు ఇవ్వాలి? గ్రామాల ప్రజలకి ఏ నది నుంచి తీసుకురావాలి, ఏ గోదావరి నుంచి తీసుకురావాలి, ఏ చెరువు నుంచి తీసుకురావాలి, మిషన్ భగీరథ నల్లాలకి ఎట్లా నీళ్లు పంపించాలి? ఈ ప్రణాళికలు వేసుకొని ముందుకు పోవాలి. కానీ ఏం లేదని చెప్పుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆడ ఆంధ్రప్రదేశ్లో, మిగతా పక్క రాష్ట్రాలలో వీళ్ళు పోయి ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమై షురూ అయిపోయి వీళ్ళు ఏసీలలో తిరుక్కుంటా, మినరల్ వాటర్ తాక్కుంటా, కూల్ వాటర్ తాక్కుంటా, మంచిగా తిరుగుకుంటా వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రజలను ఎవడు పట్టించుకోవాలండి? మీకే కదా ఓటేసింది, మీకే ఓటేసి కేసీఆర్ ఫెయిల్ అని చెప్పినాం. కేసీఆర్ ఫెయిల్ అని చెప్పి సరే ప్రజలు చెప్పిర్రు, మీరు కూడా కేసీఆర్ ఫెయిల్ అన్నారు. మరి మీదేంటిదో చూపించాలి కదా. ఆయన ఫెయిల్ అయినప్పుడు చూపించే ప్రయత్నం చేయకుండా ఇగో మొత్తం ఇలా రాష్ట్ర ప్రజలంతా కూడా నీళ్ల కోసం గోసపడతా ఉన్నారు. తక్షణమే భాజపా తక్షణమే కరెంటు సమస్యతో పాటు నీళ్ల సమస్యలు, ప్రధానంగా ఈ 2 సమస్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రజలకి చాలా అత్యవసరమైనటువంటి, మరి ఇవన్నీ అత్యవసరమైనటువంటి కరెంటు నీళ్ళని కూడా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని తక్షణమే మీరంతా కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవాలి. క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని కొన్ని కోట్లు ప్రతిపాదించి అధికారులకి సీరియస్ వార్నింగ్ ఇచ్చి రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కూడా ఈ వేదికగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.